ఇది భలే చిత్రంగా ఉంది కదా ఈ రోజ్ పెటల్స్ కలర్ గాని మంచి ఫ్రేగ్రెన్స్ ఉంటుంది, చాలా మంచి ఫ్రేగ్రెన్స్ ఉంటుంది. ఇదిగోండి ఇవి కలర్స్ చూసారా చామంతుల్లో, ఇది పూర్తిగా చామంతులు లాగా అవి జినియా లాగా ఉన్నాయి కదా. ఇది చామంతి, ఇదిగోండి చిన్నది, ఇది వాళ్ళది, ఇది 3 రోజులు అయిపోయింది. ఇది చూసారా కలర్ సూపర్ సూపర్ డిఫరెంట్ గా ఉంది. ఇది మనకి సిటీజీ వాళ్ళు మనకి అప్పుడు తీసుకొచ్చినప్పుడు ఇది పెన్సిల్ పెన్సిల్ అవును, అది పెన్సిల్ ఫ్లవర్. ఇది కలర్ చూసారా డబుల్ షేడ్ ఉంది, తెలుపు లోపల ఎరుపు వచ్చి. ఇది బెంగళూరు చామంతి ఏదో అంటారు కదా, ఏమో మరి. అదే అక్కడక్కడ యాక్చువల్ గా ఇది అయిపోయింది, క్రాప్ అయిపోయింది. ఇంకా సరే ఇంకా 4 కాయలు ఉన్నాయి కదా అని ఉంచాను అన్నమాట. అది ఇదిగోండి ఇది చూసారా, ప్రతి పాటలోనూ అక్కడక్కడ కూరగాయలు ఉన్నాయి. తిన్నారా కరివేపాకు కాయలు? ఎప్పుడన్నా తినడం అలవాటు ఉందా? అసలు నాకు అలవాటు లేదు. ఒకసారి తినండి, ఒకసారి ట్రై చేయబోయ్. మళ్ళీ ఒక టాస్క్ టాస్క్ తీసుకోండి, ఇదంతే చూసుకోండి. బాగుందా? పుల్ల పుల్లగా బాగుంది. అదొక డిఫరెంట్ టేస్ట్ అన్నమాట. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు దారిలో కాయలు కనిపిస్తుంటే కలేకాయలని అవని ఇవన్నీ తింటూ ఉంటాం కదా, ఇది ఒక వెరైటీ. బాగుంది, నేను ఎప్పుడు తినలేదే, ఫస్ట్ టైం. వైలెట్ కలర్ ది, ఇది ఉసిరి కాదు, మొన్న వర్షాల దెబ్బకి చిన్న తీసుకొచ్చిన తర్వాత ఇది కూడా. ఇది ఐడియా ఉందా? కామంచి కాయలు అంటారు. ఇది కూడా చాలా హెల్త్, కాశీ కాయలు అంటారు. ఆకు మంచిదే, ఇది కూడా మంచిదే అన్నమాట. సబ్జా తులసినా? ఇది సబ్జా. సబ్జా ఇవి చూస్తే సబ్జా. యాక్చువల్ గా ఇది ఇక్కడ కూడా ఉంది, అదే ప్లాంట్ సబ్జా. ఇది సబ్జా ప్లాంట్. ఇది గురుగాకు అంటారు కదా, గురుగాకు. తర్వాత ప్లాంట్స్ పెట్టిన స్టాండ్స్ కూడా ఒకసారి గమనించండి. ఇది కోవిడ్ టైంలో ప్లాస్టిక్, అది ప్లాస్టిక్, అది డిజైన్ అలా ఉంది. కోవిడ్ టైంలో బయటకి ఎక్కడికి వెళ్ళట్లేదు, ఏదో చేయాలి అప్పుడు స్టార్ట్ చేసినటువంటి గార్డెనింగ్ అన్నమాట. ఇప్పటిదాకా అయితే నాకు తెలిసి ఆకుకూరలు అయితే దాదాపుగా ఇక్కడ ఉన్నవి మీరు ఆల్రెడీగా చూసారు కదా. చుక్కకూర గాని, పాలకూర అక్కడ ఒక దాంట్లో ఉంది, ఒక దాంట్లో పాలకూర, చుక్కకూర, గోంగూర కూడా అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ వస్తూ ఉన్నాయి, మళ్ళీ వేసాను. మెంతాకు, టోటల్ గా 10 రకాల ఆకుకూరలు ఇక్కడ దీంట్లోనే దాదాపుగా కోవిడ్ సీజన్ నుంచి కోవిడ్ సీజన్ నుంచి లేదు, ఇంచుమించుగా ఉన్నవి 4 కూరల 5 కూరల కలిపి ఎలా చేయాలి ఏంటి అనేది కూడా. మీరు ఇప్పుడు వంకాయలు చూసారు, టమాటాలు, అంటే ఇంతకుముందు నలుపు టమాటా, అది కూడా ఇంకా విత్తనాలు వేసాను, అవి ఇంకా మళ్ళీ వస్తుందా లేదా అనేది ఇంకా వెయిట్ చేస్తాను. ఏం చేస్తారు? నేను ప్రొఫెషనల్ గా అంటే న్యూట్రిషనిస్ట్ అండి. ఆ ప్రాసెస్ లో నాకు హెల్త్ ని, విమెన్ కి ఎక్స్క్లూజివ్ గా విమెన్ హెల్త్ మీద నేను ఎక్కువ కిచెన్ నుంచే మన ఆరోగ్యం మొదలు పడుతుంది, వంటింటి నుంచే ఆరోగ్యం మొదలవుతుంది, వంటింటి నుంచే అనారోగ్యం కూడా మొదలవుతుంది. ఈ రెండే, అంటే వండే విధానం, ఈ విషయాలన్నిట్లో కూడా కొంచెం అవగాహన తీసుకొచ్చి మనం పెట్టాము అని అంటే అది హెల్త్ పరంగా చాలా మనకి ఉపయోగకరంగా ఉంటుంది అనేది నేను బిలీవ్ చేస్తాను. న్యూట్రిషనిస్ట్ గా చాలా మందికి సలహాలు చేస్తున్నాను. పిల్లలు కూడా దాదాపుగా ఇదే ప్రొఫెషన్ లో కూడా, పిల్లలది హోమ్లీ ఫిట్ అని చెప్పి వాళ్ళ ఫిట్నెస్ రిలేటెడ్ మీల్స్ వాళ్ళకి కూడా పంపించేటువంటి ఒక బ్రాండ్ కూడా ఎస్టాబ్లిష్ చేశారు కోవిడ్ టైంలో. పెద్ద బాబు యాక్చువల్ గా ఒక మూవీలో హీరోగా వస్తున్నాడు. మూవీ నేమ్ వచ్చి నీ దారే నీ కథ అని చెప్పానని హీరో కూడా.
we have the super gorgeous and talented Anshana. నేను చిన్న చూడగానే చెప్పాను కదా హీరో లాగా నీ కొడుకని. చిన్న బాబు అంటే వాళ్ళు ఎంటర్‌ప్రెన్యూరల్ మైండ్ సెట్ ఉండటం వల్ల ఓన్ గా స్టార్ట్అప్ కంపెనీ హోమ్లీ ఫిట్ అనేది స్టార్ట్ చేశారు. సో వాళ్ళది హోమ్లీ ఫిట్, నాది న్యూట్రీ ఫిట్. అంటే నాది ఇన్స్టాగ్రామ్ ది కూడా న్యూట్రీ ఫిట్, అంటే ట్రీస్ నుంచే మనం ఫిట్నెస్ తీసుకొచ్చుకోవాలనేది న్యూట్రీ ఫిట్ అనేది సంబంధించి మీరు వెయిట్ లాస్ కూడా చేస్తారు కదా? వెయిట్ లాస్ రిలేటెడ్ కానీ హెల్తీ లివింగ్ దాంట్లో అన్ని ఇంక్లూడ్ అయ్యి వస్తుంటాయి మొత్తానికి. దాంట్లో అదే మీకు చెప్పాను కదా, ఏ ఫ్రూట్స్ అంటే మనం తీసుకునే టైమింగ్స్ ఎలా ఉండాలి. మన డే టు డే లైఫ్ లో దాదాపుగా నాకు ఎక్సర్సైజ్ మొత్తం ఇక్కడే అయిపోతుంది. మార్నింగ్ నేను 5:30కి గార్డెన్ లోకి వచ్చానంటే 7:38 వరకు నాకు ఇంకా ప్రపంచంతో సంబంధం ఏమి ఉండదు. ఓన్లీ ఇక్కడ వీటిని చూసుకోవటం, వీటిని తీసుకోవటం, ఇది దీంతో ఈల్డింగ్ కూడా దాదాపుగా. అసలు ఇది సీజన్ డిసెంబర్ సీజన్. డిసెంబర్ లో మ్యాంగోస్ ఇస్తున్నాను, నా చెట్టు నుంచి వచ్చింది. ఇది మీకు ఇది అన్సీజనల్ అనుకోవచ్చండి. ఇప్పుడు డిసెంబర్ లో మ్యాంగోస్ వస్తాయా? మామూలుగా సమ్మర్ పంట కదా మ్యాంగోస్, కానీ అన్ సీజన్ లో కూడా మ్యాంగోస్ పండించి నాకు ఇచ్చారు. నాకు ఇంటికి ఎవరు వచ్చినా కూడా అంటే పిల్లలతోటి కానీ లేకపోతే అలా ఫ్రూట్స్ ఇవ్వటం, ఇవన్నీ ఇవ్వటం అనేది నాకు అది చాలా హ్యాపీనెస్. అది స్ట్రెస్ బస్టర్ ఏదైనా ఉంది అంటే అది హ్యాపీ హార్మోన్స్ అన్ని నాకు నా గార్డెన్ ఇచ్చేస్తుంది. వెరీ నైస్, వెరీ నైస్. ఈ మెసేజ్ ఎంతో మంది కూడా పోవాలి. ఈ కేవలం గార్డెన్ షూటే కాదండి, ఇవాళ పద్మ గారు చేసేటటువంటి ఆ న్యూట్రిషన్ ఏమైతే చెప్తారో, ఆరోగ్య సలహాలు అవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా పాటిస్తే ఏ మహిళ కూడా అనారోగ్యం బారి పడదు. అలా దానికోసం కృషి చేస్తున్న వీరికి హ్యాట్స్ ఆఫ్ అండి. యాక్చువల్ గా మా మదర్ ఇంట్లో దాదాపుగా అమ్మ నాన్న దగ్గర నుంచే వచ్చింది. నాన్న అమ్మ ఇద్దరు కూడా ఇంట్లో విలేజ్ దగ్గర ఉంటారు, వినుకొండ దగ్గర. విలేజ్ లో అన్ని ఇంచుమించుగా ఇంటి లోపల పండించేవి. ఇప్పుడు కాదు, నేనేదో ఇప్పుడు ఊరికే ఇట్లా చేస్తున్నాను, కానీ అమ్మ అయితే మొదటి నుంచి అంటే వంకాయలు ఒక 4-5 చెట్లే ఉండేవి, 60-70 కేజీలు కాసేవి. అంత ఆవిడ అంత చేస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళకి అందరిలాగా సిస్టమ్స్ కూడా లేవు. ఇప్పుడులాగా మనం పాటలు పెట్టడము, ఎరువు అది అన్ని ఇంత ప్లేస్ ఉందంటే అవన్నీ అప్పుడు ఏం లేవు. పేడ ఎరువు వాటితోనే వాళ్ళు పెంచేవాళ్ళు. అన్ని వెరీ గ్రేట్ అండి. ఆ విత్తనాలు కూడా అమ్మ పంపించినవే. అంటే ఇప్పుడు ట్రస్ట్ వాళ్ళు ఒక 50 ఎకరాల్లో వేస్తున్నారు అని చెప్పాను కదా, వాళ్ళ కోసంగా నేను అమ్మ దగ్గర నుంచి తెప్పించి దేశవాళీ విత్తనం అంతా ఇస్తూ ఉంటాను. కిందకి వెళ్ళామన్నారు కదా, రండి. ఏం లేదు కదా, అది సన్నజాజి పాట్స్ ఇలాగా అంటే హ్యాంగింగ్ లాగా పనిచేస్తాయి కదా అని చెప్పి వేసినటువంటిది మనీ ప్లాంట్. ఒక పార్టిషన్ లాగా ఉంది. ఇది ఒకసారి వెళ్దాం. కాదు, ఇది మెక్సికన్ సన్ఫ్లవర్. పెద్ద పెద్ద ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి కదా, చాలా అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందంటే అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది. మెక్సికన్ సన్ఫ్లవర్. మెక్సికన్ సన్ఫ్లవర్. ఇది వచ్చి మల్బరీ. ఇదిగోండి కనిపిస్తుంది కదా, చిన్న చిన్నవి కనిపిస్తున్నాయి కదా, ఇది మల్బరీ. ఇది సీతాఫల్. సీతాఫల్ ఆ పైన ఒకటి ఉన్నట్టుంది, కానీ ఇదిగోండి ఇక్కడ ఉంది, కనిపించిందా? ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి పండింది, కానీ అది కోయటానికి మనకి ఏదైనా తీసుకొచ్చుకోవాలి. ఓకే, ఇది సన్నజాజి. ఇది తీగ సంపంగి. ఇది తీగ సంపంగి. అది తీగ సంపంగి. అక్కడ ఇదేదో బెల్స్ లాగా వస్తుంది, అది నాకు ఐడియా. ఆరెంజ్ ట్రంపెట్ ఏదో. ట్రంపెట్ కాదు, దీనికి గుత్తులు గుత్తులుగా రెడ్ కలర్, వైట్ కలర్ ఇట్లా బెల్స్ వచ్చినట్టుగా వస్తూ ఉంటుంది. ఓకే, ఇది వచ్చి మార్నింగ్ గ్లోరీ. మార్నింగ్ గ్లోరీ ఉందా? ఇది మార్నింగ్ గ్లోరీ. ఇవంతా పొద్దున వచ్చుంటేనే విచ్చుకొని ఉన్నాయి. ఇది మార్నింగ్ గ్లోరీ. పాట్ లో ఇది ఇంకా పాట్ లో పెద్దది. నేను ఇందాక చూపించినటువంటి మునగ ఇక్కడ పెట్టాలి. లేయర్ మెథడ్ లో వేసుకుని నేను మళ్ళీ మట్టి కొనటం ఇలాంటిదంతా చేయను. ఉన్న ఆకులు వీటన్నిటిలో ఇది అంతా వేసుకు 3 ప్లేసెస్ లో మెన్యూర్ కోసం పెట్టాను కదా, ఈ పైన ఊడ్చినటువంటి ఆకులు కానీ ఇవంతా అనేది వేయటం, ఈ మట్టినే మళ్ళీ తీసి వాడతాను.
వెరీ నైస్. ఇక్కడ నుంచి ఒకసారి కింద చూడండి, నేను సాహసం చేస్తున్నా దూకడం. చూడండి ఎంత బాగుందో లుక్, సరే సూపర్ ఉందబ్బా గార్డెన్. ఇవే కదా విత్తనాలు. ఇదిగోండి ఇది లోపల ఇవి విత్తనాలు కదా, మీకు ఇంకొక 4-5 ఇస్తాను. మార్నింగ్ గ్లోరీ విత్తనాలు మరి నా కోసం. మీకోసమే. అంటే వాషింగ్ లిక్విడ్ వచ్చినటువంటి టిన్స్ అన్నమాట. సో దీంట్లో అది టర్టిల్ వైన్ ఇవంతా కూడా పెట్టాను. ఇది ట్యాంగిల్ అది ప్రసన్న గారు ఇచ్చారు. బేబీ టీస్ అది నాకు కూడా. అక్కడ వేరే దాంట్లో ఫుల్ గా ఉంది, అది ఇస్తాను మీకు. ఇదిగోండి ఇవి దేంట్లో పెట్టుకుంటారా? మార్నింగ్ గ్లోరీ. మార్నింగ్ గ్లోరీ విత్తనాలు. ఇది చూసారా అక్క, ఇది ఈత చెట్టు అలా పడి మొలిచింది. సరే పడేయడానికి అది పిచ్చిదైనా ఏదైనా సరే ఉంచేయడం అలవాటు అయిపోయేసేసి ఈత మొక్కను కూడా అలా ఉంచేసాను అనమాట. అది కాస్త ఇంత బాగా ఇంత పెద్దదైంది. చాలా బాగుంది. కాయలు వస్తుందా లేదా అనేది సెకండరీ. చాలా బాగుంది చూడండి ఒకసారి. చక్కగా రౌండ్ టేబుల్ చక్కగా చేసేసుకొని ఈ మామిడి చెట్టు కింద ఎంజాయ్ చేస్తారనమాట. మాక్సిమం మార్నింగ్ టైం అంతా ఇక్కడే ఎక్కువ టైం, ఫ్రెష్ ఎయిర్ కదా. ఫ్రెష్ ఆక్సిజన్. కూర్చోండి. మన ఫుడ్డే మన మెడిసిన్ లాగా. అసలు మెడిసిన్స్ అనేది అక్కర్లేదు, మొత్తం ఫుడ్ ద్వారానే అన్ని. పాత రోజుల్లో యాన్సిస్టర్స్ అంతా కూడా వాడింది ఫుడ్ తోటే అన్ని చేసుకునేవాళ్ళు, మన అమ్మమ్మలు గాని వీళ్ళంతా కూడా. కానీ కాలక్రమేణా మన దాంట్లోకి కొత్త కొత్తవన్నీ వచ్చి యాడ్ అయిపోయేసేసి వేళగాని వేళలో తినటము, వేళగాని వేళలో నిద్రపోవటము, ఇలాంటి పరిస్థితుల వల్ల హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి ఈ రోజుల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎస్పెషల్లీ విమెన్. నేను చేసేదంతా కూడా విమెన్ రోల్ ఇన్ ద ఫ్యామిలీ అనేది చాలా క్రూషియల్. విమెన్ ఆరోగ్యంగా ఉంటేనే ఫ్యామిలీ అంతా ఆరోగ్యంగా ఉంటుందని నమ్ముతాను. అది ఎవరైనా అదే చేస్తారు, అక్షర సత్యం. అక్షర సత్యం. అందుకని ఆ విమెన్ ఏంటంటే ఇప్పుడు దాంట్లో అంటే న్యూట్రిషనల్ రిలేటెడ్ గా అసలు అది ప్రాపర్ గా తీసుకుంటున్నామా లేదా, ఎంత క్వాలిటీ ఆఫ్ ఫుడ్, క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ రెండు కూడా మ్యాటర్ అవుతూ ఉంటుంది. సో పర్టికులర్ గా అది మానిటర్ చేసుకుంటూ ఎవరిదైనా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే డైరెక్ట్ గా మెడికేషన్ లోకి వెళ్లకుండా మనం ఇంట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకొచ్చుకోవచ్చు, ఏ రూట్ కాజ్. ఇప్పుడు ఏ ఆడవాళ్ళు ఏదైనా చిన్న నొప్పి వచ్చింది అనుకోండి, హాస్పిటల్ పరిగిస్తారు ఫస్ట్. మందులు, విపరీతమైన మందులు. ఇప్పుడు హాస్పిటల్స్ ఏమో కమర్షియల్ అయిపోయాయి. వెళ్ళగానే స్కానింగ్లు, టెస్టులు, ఎక్స్రేలు, బ్లడ్ టెస్టులు భయంకరంగా చేస్తారు. ఇప్పుడు ఇలాంటివి అనుకోండి, మీరు ఇలాంటి సజెషన్స్ తీసుకున్నారనుకోండి, ఏదైనా రాగానే పరిగెత్తి హాస్పిటల్ పోకుండా కొంచెం ఇంట్లో వస్తువులతోటే, వంటింట్లో నుంచే చిట్కాలంట, వంటింట్లో నుంచే ఆరోగ్యం అని చెప్తున్నారు పద్మా గారు. విందామా? అంటే అది పూర్తిగా మన వంటగదిలో నుంచి మీరు ఏదైతే చెప్పారో, సో ఆ ప్రాసెస్ లో మన పంటని మనం పండించుకోవటం కూడా చిన్నది. అంటే ప్లేస్ లేదు అనేది ఎక్స్క్యూజ్. ఏ రకంగా చెయ్యాలనే ఇంటెన్షన్ ఉంటే చిన్న ప్లేస్ లో కూడా, బాల్కనీస్ లో కూడా. ఇప్పుడు నేను కూడా మొదలు పెట్టినప్పుడు ఇవన్నీ కూడా చిన్న చిన్న మెటీరియల్ మీరు చూస్తున్నారు కదా, వాటిలో కూడా చక్కగా పండించుకోవచ్చు, పెంచుకోవచ్చు. నాది కిచెన్ వేస్ట్ అసలు ఒక్క పచ్చిమిరపకాయ తొక్క కూడా బయటికి వెళ్ళదు. టోటల్ అన్ని కూడా అంటే మనకు కూడా డ్రై వేస్ట్, కిచెన్ వేస్ట్ లో అన్ని విడివిడిగా, వెట్ వేస్ట్ సెపరేట్ పెడతాం కదా, అవన్నీ కూడా ఒక్కొక్కసారి అంటే ఆనియన్ పీల్ కానీ వీటన్నిటిని కూడా మిక్సీ కూడా చేసేసేసి మొక్కలన్నిటికీ వేసేస్తూ ఉంటాను. ఇప్పుడు స్త్రీలు ఆరోగ్య పరిరక్షణకి మెయిన్ ఏం చెప్తారు? మెయిన్ అంటే ఎప్పటికప్పుడు వాళ్ళు చెక్ చేసుకుంటారు. అంటే బాడీ మనతో మాట్లాడుతుంది, మన బాడీ మనతో మాట్లాడేటప్పుడు ఆ బాడీ లాంగ్వేజ్ ని, మన శరీరం మనతో మాట్లాడుతున్నప్పుడు దాన్ని అర్థం చేసుకుంటే చాలు. ఇప్పుడు హెయిర్ లాస్ ఉంటుంది, హెయిర్ లాస్ ఉంది అనుకుంటే ఏ రీజన్ ఉంది ఏంటి అనేది వాళ్ళకి, అంటే స్లీప్ ఏమన్నా తక్కువగా ఉండిందా, లేకపోతే తీసుకుంటున్న ఆహారంలో మైక్రోన్యూట్రియంట్స్ అండ్ మ్యాక్రోన్యూట్రియంట్స్ అనేది ఒక కరెక్ట్ గా క్వాలిటీ పరంగా మనం తీసుకుంటున్నాం, ఎంత క్వాంటిటీలో తీసుకుంటున్నాం. మనం అంతా కార్బోహైడ్రేట్స్ మీదనే ఎక్కువ ఆధారపడిపోయి వెళ్ళిపోతుంది. సో దాంట్లో కొంచెం ప్రోటీన్ రిచ్ ఉండాల్సి వస్తుంది, కార్బ్స్ కొంచెం కట్ డౌన్ చేసుకోవాల్సి వస్తుంది, కార్బోహైడ్రేట్స్ అంత ఎక్కువ నెసెసిటీ ఉండదు అనమాట. సో ఈ అవేర్నెస్ అనేది నేను ఎక్కువ విమెన్ కి తీసుకుంటూ వెళ్తా అనేది. ఇలా నేను 2020 సంవత్సరం
మార్చి 4వ తేదీన మొదలు పెట్టినటువంటి ఒక అవేర్నెస్ క్యాంప్ లాంటిది ఇప్పటి వరకు కంటిన్యూగా చేసుకుంటూ వెళ్తున్నాను. నాకు తెలంగాణ గవర్నమెంట్ నుంచి సబితా ఇంద్రారెడ్డి గారు వాళ్ళు అక్కడి నుంచి కూడా ఒక విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ అవార్డు కూడా వచ్చింది. మీకు ఆ అవార్డు కూడా ఒకసారి తీసి చూపిస్తాను. చేసేదాన్ని చిత్తశుద్ధితో చేస్తే మనకి గుడ్ రిజల్ట్స్ మనం తీసుకుంటాం కదా అనేది నాది. ఎస్పెషల్లీ మెనోపాజ్ స్టేజ్ లో ఉన్న విమెన్ కి ఏంటంటే సమ్ టైమ్స్ లోన్లీనెస్ అంటే రకరకాల ఛాలెంజెస్ అనేవి వాళ్ళు ఫేస్ చేస్తుంటారు. అవన్నిటికీ కూడా పరిష్కారం అనేది మన ఇంట్లో నుంచే మనం చేసుకోవచ్చు. మన ఆలోచన విధానం మనం మార్చుకోవచ్చు. ఇది నేను నమ్మింది. పర్టికులర్ గా నేను ఆ మెనోపాజ్ స్టేజ్ లో ఉంటున్న టైంలోనే ఇది ఒక యావిగేషన్ లాగా మొదలు పెట్టాను. ఈ రోజు నాకు ఇది ఎలా అయిపోయిందంటే అంటే ఇది ఒక బేబీ లాగా అయిపోయింది. నా గార్డెన్ ఈజ్ లైక్ ఒక బేబీ, నా బేబీ లాగా అయిపోయింది అనమాట. మా ఇద్దరు పిల్లలతో పాటుగా అది. నా హస్బెండ్ అయితే దాదాపు కింద వైపు అంతా తను చూసుకుంటారు. కింద కూడా కొన్ని మొక్కలు ఉన్నాయి, ఇలాచి ప్లాంట్ ఇవన్నీ కూడా కింద ఉన్నాయి. కింద గార్డెన్ అంతా తను చూసుకుంటారు. పై గార్డెన్ మాత్రం నేను పైన మేడపైకి వచ్చేసానంటే ఇంకా అసలు ప్రపంచంతో ఏది సంబంధమే ఉండదు అన్నమాట. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చాలా థ్యాంక్స్. ఎందుకంటే చాలా మంది గార్డెన్స్ అంతా చూసుకుంటూ కొన్ని అంతా ఇలా చేయాలనేటువంటి ఐడియాస్ ఉండవు. సో మీలాగా యూట్యూబర్స్ మీరు చేస్తున్నటువంటిది ఏం జరుగుతోందంటే ఓహో వీళ్ళు ఇలా చేశారు కదా మనం కూడా ఇలా చేసుకోవచ్చు కదా అని చెప్పి ఒక ఇన్నోవేటివ్ ఐడియాస్ అనేవి తీసుకొచ్చుకొని చేయటం. పర్టికులర్ గా ఈ రోజు మిమ్మల్ని ఇలా కలవడం అనేది మాత్రం నాకు రియల్ గా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఇంత కోఆపరేట్ చేసి ఇవన్నీ చెప్పి దట్టు మీరు ఎంతో మందికి ఇట్లా సేవ్ చేస్తా ఉన్నారు. సర్వీస్ మోటివ్ అబ్బా ఇది ఒక గార్డెనింగే కాదు, మీ సర్వీస్ చూస్తే ఆశ్చర్యంగా ఉంది నాకు. స్త్రీలు అనారోగ్యం పాలు కాకుండా ఏం చేయాలా అనే దాని మీద మీరు కాన్సన్ట్రేట్ చేసి ఆ క్లాసెస్ తీసుకోవడం ఎస్పెషలీ వెరీ వెరీ నైస్ అండి. చాలా ఇంట్లో కూడా ఎవరికైనా ఇప్పుడు హెడేక్ కానీ ఫీవర్ కానీ ఏదైనా వచ్చిందంటే అసలు రూట్ కాజ్ ఏంటి ఎందుకు అనే దాంట్లో అట్లా కూడా చేసుకుంటారు. వెయిట్ లాస్ కూడా వెరీ వెరీ అదృస్ కదండి, అదృస్ ఇది. నిజంగా పద్మ గారి టెర్రస్ గార్డెన్ ఒక్కటే కాదు, తను చేసే ప్రొఫెషన్ కూడా అది చూడండి. ప్రొఫెషన్ అంటే ఒక ఉద్యోగం, ఒక నిర్ణీత సమయంలో వెళ్ళడము రావడము అదే పెద్ద ఉద్యోగంగా భావిస్తారనమాట. కానీ ఇలా ఇంట్లో ఉండి ఎంతో మంది మహిళల్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళ ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని చేయడం అనేది ఇట్స్ గ్రేట్ థింగ్ పద్మ. నేను ఇంకొక విషయం కూడా ఇక్కడ యాడ్ చేయాలి. ఇప్పుడు నేను వేసుకున్నటువంటిది శారీ హ్యాండ్లూమ్స్. నేను చేయాలనుకుంది కూడా హ్యాండ్లూమ్ క్లోతింగ్, హెయిర్లూమ్ సీడ్స్ అనేది చాలా మనకి దేశవాళీ విత్తనం అంటారు. ఈ రెండింటిని కూడా నేను ప్రమోట్ చేయాలి, చెందుకుంటూ వెళ్ళాలనేది నాకు ఉన్నటువంటి ఒక ఆలోచన. నా పరిధిలో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ ఆ విషయాలు తెలియపరచుకుంటూ వెళ్తుంటా అనమాట. నేను ఈ మధ్య పర్చేస్ చేస్తున్నటువంటివన్నీ కూడా ఓన్లీ హ్యాండ్లూమ్ ఉండేటువంటి వాటి వైపుకి నేను నా వార్డ్రోబ్ ని అలా షిఫ్ట్ అవుతూ వెళ్తున్నాను. వెరీ నైస్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మీరు నాకు ఇచ్చిన మొక్కలు కూడా చాలా థ్యాంక్స్. ఇవి చిన్న చిన్నవి అయ్యో ఇవి ఇమీడియట్ గా దీనికి ఇది లేకపోయినా వచ్చేసి ఎలాగ వచ్చిందంటే ఇదిగోండి స్టార్టింగ్ కలర్. ఇది ఇలాగా స్టార్టింగ్ బడ్ ఇలాగా ఉంటుంది. ఫైనల్ గా ఇంత కలర్ దాకా ఇలా వచ్చేసేసి ఇది బాగా దాదాపుగా 1 month అయిపోయింది. అసలు ఇది వచ్చినప్పుడు అయితే ఇంకా చెప్పటానికి వీలేదు, అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది, అంత అందంగా ఉంటుంది. ఇదేంటి కంటైనర్ అదంతా పడుతుందేమో, అదంతా కాదు ఎయిర్ కూలర్ కింద ఇది ఇలాచి ప్లాంట్. ఇలాచి వెరీ నైస్. ఇలాచి ప్లాంట్.